హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జగన్మాతాదేవి ఆలయంకి అయితే వచ్చేసామండి. ఆశ్రమంలో అయితే ఈ జగన్మాతాదేవి ఆలయం అయితే ఉన్నది. ఇక్కడ ముగ్గురు దేవతలు అయితే కొలువు తీరి ఉన్నారండి. ఒకటి సరస్వతీదేవి, రెండు లక్ష్మీదేవి, మూడు జగన్మాతాదేవి. మొత్తం ముగ్గురు దేవతలను కూడా విగ్రహాలు ప్రతిష్ఠించి ఈ రోజుకి 28 సంవత్సరాలు అయితే పూర్తయిన సందర్భంగా ఇక్కడైతే కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా అయితే జరుపుతున్నారు. 2 రోజులైతే డెకరేషన్ చేశారండి. అంత బాగా అయితే డెకరేట్ చేశారు. అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు అయితే అస్సలు సరిపోవు, అంత బాగా తయారు చేశారండి. ఎవరు తెలియని వాళ్ళు ఎవరున్నా కూడా రామేశ్వరం లోపల ఆశ్రమంకి అయితే రండి. ఇక్కడ అందరు దేవతలు కూడా కొలువు తీరి ఉన్నారు. అలాగే శివుడు కూడా ఉన్నాడండి. విశాలమైన ప్రదేశం. ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడైతే కనుక ఎవరు వెళ్ళినా కూడా అందరికీ కూడా చాలా బాగా దర్శనం అయితే అవుతుంది. అమ్మవారిని ఎంతసేపు చూసినా కూడా చూడాలనిపించేలాగైతే మనకు దర్శనం అయితే జరుగుతుంది. తెలియని వాళ్ళు ఎవరున్నా కూడా ఆశ్రమంకి అయితే వెళ్ళండి. విగ్రహం ప్రతిష్ఠించి ఈ రోజుకైతే 28 సంవత్సరాలు అయితే అయినాయి. ముగ్గురు అమ్మవార్లు కూడా చాలా బాగా తయారు చేశారండి. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ కళ్యాణానికి చాలామంది అయితే ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తారండి. కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు, అంత బాగా జరిపారు అన్ని కార్యక్రమాలు కూడాని. భజన కార్యక్రమాలు, పాటలు అన్నీ పాడారు. అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా టైం అయితే అస్సలు తెలియలేదండి. అంత బాగుందండి. మనం గుడికి వెళితే ఎంతసేపు అయినా ఉండాలని అనిపిస్తుంది కదండి, అంతకంటే ఎక్కువసేపే మేమైతే అక్కడ ఉన్నామండి. చాలా బాగుంది ఈ ఆలయం అయితే కనుక. ఒక్కసారి మాత్రం ఈ ఆశ్రమంకి వెళ్ళి చూడలేని వాళ్ళు ఎవరున్నా కూడా కాకినాడ రామేశ్వరం వచ్చి రామేశ్వరంకి కొంచెం లోపలికి వెళితే ఈ ఆశ్రమం ఉన్నదండి. ఇది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. ఎక్కువ మంది జనం కూడా ఇక్కడికి వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా కూర్చోవడానికి ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ రావి చెట్టు దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు కూడా కొలువు తీరి ఉన్నారు. మనం కనుక అభిషేకం చేసుకోవాలంటే కనుక మన చేతుల మీద ఇక్కడ శివలింగానికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వాములకు కూడా మన చేతులతో అయితే మనం అభిషేకం చేసుకోవచ్చండి. అంత బాగుంటుంది ఇక్కడ.
నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకువస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.